నా తెలుగు కుటుంబం పేరుతో ప్రవేశపెట్టిన 6 శాసనాల ద్వారా టీడీపీ భవిష్యత్తు మారుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. మరోవైపు వివేకాను హత్య చేసి గుండెపోటని చెప్పారని, రెండవ రోజు నారాసుర రక్త చరిత్రని వాళ్ల పేపర్లో వేశారని మండిపడ్డారు. ఇలాంటి నరరూప రాక్షసులతో రాజకీయం చేస్తున్నామన్నారు. ఈ రోజు లోకేష్ గారిని మీరు చూశారు, 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఎన్ కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు. చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు, ఎస్సీలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ 1996లో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96లో చేసిన వర్గీకరణ 2025లో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం, పేదవాళ్ల పట్ల ఉండే అభిమానం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.